డాక్టర్ గారు, డాక్టర్ గారు. ఏమిటి బాబు ఈ డబ్బులు? ఇవి తీసుకుని మా మాస్టర్ గారికి మంచి మంది ఇవ్వండి. ఆయన అట్ట మంచం మీద పడుకుని ఉంటే మాకు ఎట్టాగో ఉంది. అలాగే బాబు, మంచి మంది ఇస్తాను. నిజం? నిజం. ఒట్టు? ఒట్టు. బాబు గారు, బాబు గారు, అమ్మాయి గారి గురించి మీరేం బెంగ పెట్టుకోకండి బాబు. ఆమెకు ఏ లోటు రాకుండా కంటికి రెప్పలా కాపాడతాను. అనువైన సంబంధం చూసి వైభవంగా పెళ్లి చేస్తాను. మీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను బాబు, నా మాట నమ్మండి. ఏమిటో ఒక దీపం ఆరిపోయింది, ఒక తరం వెళ్ళిపోయింది. అసలు కాలు చేయి పడిపోవడంతోటే సగం చచ్చిపోయాడు రుద్రయ్య. పాపం అర్ధాంతరంగా పోయాడండి. జనన మరణములు లెక్కము, అడవిలో ఉన్న ఆలయమున ఉన్న అన్నట్టు ఎప్పుడో ఒకప్పుడు మనంతా వెళ్ళిపోవలసిన వాళ్ళమే. కాకపోతే ఉన్నన్నాళ్ళు తినడానికి 4 మెతుకులు, పోయిన తర్వాత తీసుకువెళ్ళడానికి 4 మనుషులు ఉంటే అదృష్టవంతులమే. అదేనయ్యా చిత్రం. ఆ రెండిటికి నోచుకోలేకపోయాడు రుద్రయ్య. నిజం బాబు. పెళ్ళమేమో కూతురుని తీసుకొని సినిమాలకని పట్నం ఎగబడిపోయా, పెద్దదేమో మోగదాయ. ఏం జరగనున్నదో. ఇదే కనుక పట్నం అయితే దిక్కులేని వాడని ఏ మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుని పోయేవాళ్ళు. పాపం తలకొరివి పెట్టేందుకు కూడా దిక్కు లేకుండా పోయిందయ్యా. ఇంకా అలాగే చూస్తున్నావా? అదవరా చూడు, మావయ్య పోయాడన్న బాధ మాకు మాత్రం లేదు. ఏం చేస్తాం, ఏదో సర్దుకుపోవాలంతే. చివరి రోజులు ఆయన పక్కన లేకుండా పోయారు. బాధపడకతాయ, ఎంత కుమిలిపోయినా ఏం ప్రయోజనం చెప్పు. అవతల ప్రొడ్యూసర్ గారు ఎదురు చూస్తుంటారు. పదపడదాం. అదే కథ, మావయ్యకి నాట్యం మీద ఎంత మమకారం ఉందో నీకు తెలుసు. రేపు మన సావిత్రి సినిమాల్లో మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకుందనుకో, ఆ లోపల ఉన్న మావయ్య ఆత్మ అంత సంతోషపడుతుందో ఆలోచించు. పద. ఇప్పుడు దుర్మూర్తి వస్తుందని మన మాస్టర్ వెళ్ళి ఆఫీస్లో కూర్చున్నాడు కూడాను. ఆ ప్రొడ్యూసర్ ఇంకా కంగారు పెట్టేస్తున్నాడే ఏమిటో. ఓ రామరి, మీరు వెళ్ళండి రా, నా మనసు బాగాలేదని చెప్పానుగా. సరే, క్షేమంగా వెళ్ళి లాభంగా రమ్మని ఆశీర్వదించు. ఏమిటి సార్, తాళం ఏమైనా తప్పిందా? నీ తాళం ఏం తప్పలేదయ్యా. ఇలాంటి డాన్సులు కనుక మేము సినిమాల్లో పెడితే మమ్మల్ని ఆల్లో పెట్టి తాళం చేస్తారు జనం. తమరే అలా సెలవిస్తే ఎలా బాబు? ఇది ప్రాచీనమైన కళ. కళ లేదు, కళాయి లేదు. కాలం మారిపోయింది, కొత్తదనం కావాలయ్యా. అండర్స్టాండ్ మై పాయింట్? అవుననుకోండి, ఎవరో ఒకరు ఉద్ధరించకపోతే మన అనుకున్న ప్రాచీన కళ చచ్చిపోతుంది బాబు. ఉద్ధరిస్తే మేము చచ్చిపోతాం బాబు. ఇదిగో పంతులు, ఇప్పుడు జనానికి కావాల్సింది ఇవి కావయ్యా, రాక్ అండ్ రోల్ అండ్ ట్విస్ట్. ఆ ట్విస్టులు షేకులు సంగతి సరేననుకోండి, అసలు అమ్మాయి సినిమాకి పనికొస్తుందంటారా లేదా? అదా, ఏ కోణం నుంచి చూసినా ఈ అమ్మాయికి ఉజ్వలమైన భవిష్యత్తు కనబడుతుందయ్యా. ఇదిగో ఈ పాతవాసన తప్ప. ఈ పాతవాసన సంగతి నాకు వదిలేయండి. మీకు కావాల్సిన డాన్సులు నేను నేర్పిస్తాను. నువ్వు నేర్పిస్తావా? అయితే ఈ అమ్మాయిని టాప్ హీరోయిన్ చేసే బాధ్యత నాది. అనదర్ థింగ్, ఓ పాతికి వెళ్ళి తెచ్చుకో, సహ నిర్మాతగా నీ పేరు కూడా వేయించి పెడతా. మాయ, మన ఊరు మనం వెళ్ళిపోదాం పదం. ఇక్కడ ఉండద్దు. ఎందుకు సావిత్రి? ఆయన నా మొహం మీదే నా డాన్స్ బాగోలేదంటే నాకెంత ఏడుపు వచ్చిందో తెలుసా? నువ్వు ఊరుకో సావిత్రి. ఏమయ్యా భరతముని, కోటగారేసి మినపగారులు 4 సెక్రెట్లు లాగించేసి సినిమానికి పనికిరాని డాన్స్ అయ్యాను నేర్పేది బాబు. అరగంట చేప నుంచి తిట్టిన తిట్టు తిట్టకుండా, కొట్టిన చోట కొట్టకుండా కొట్టుకుంటూ వస్తున్నారు. నేను చేసిన తప్పేమిటి బాబు?
నాకు వచ్చిందంతా మాయా మర్మం లేకుండా నేర్పాను ఆ అమ్మాయికి. అది మీకు నచ్చపోతే చెప్పండి, దాని ఖర్చులు కూడా మిమ్మల్ని డబ్బులు అడగను. నా పెట్టే నెత్తిని పెట్టుకుని నడి చక్కా పోతాను. ఏమిటి మా చేత ఇంత డబ్బు ఖర్చించి నీ మానా నువ్వు పోతానంటావా? చూడు మేస్టర్, పిచ్చి పిచ్చి వేషాలు వేసి 60 మైల్ స్పీడ్ లో కారు పోనిచ్చి ఓ తోపు వస్తాను. బాబు 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 అంత పని మాత్రం చేయకండి. పిల్ల జల్లా గలవాడి బాబు, ఊళ్ళో ఉన్న తెలుగు హిందీ సినిమాలని చూపించేయండి. ఓ గ్రాఫోను రికార్డు నా మొహాన్ని పారేయండి. మన అమ్మాయికి ఏ విధంగా చెబితే వాళ్ళకి నచ్చుతుందో ఆ విధంగా చెప్తాను. బాబు 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 చచ్చిపోతున్నాను బాబు. శేఖరా, షేకు ఒప్పుకున్నావుగా షేకు. అమ్మా సావిత్రి త్వరగా రమ్మా, షేక్ కూడా వెళ్తారు. తీసుకో అమ్మా. అదమ్మా ఐసు ముక్క తీసుకో. ఎందుకు? వేసుకో వేసుకో వేసుకో. అదే అదేమ్మా మనకు కావాల్సింది షేకు. అదే మాస్టర్ గారు, పొద్దు నుంచి అమ్మాయి మంచిగా కూడా తీసుకోలేదు, కాస్త కాఫీ తీసుకొనివ్వండి. అమ్మా కాఫీ అమ్మాయికి? అమ్మాయికేనమ్మా, బాగా వేడిగా ఉంది కదా. అదేమ్మా పిస్సు, అదే పిస్సు, అదే పిస్సు, అదే పిస్సు. ఏడు పంతులు గారు ఇంత విద్య కడుపులో దాచుకుని ఏమి రాదంటారేమిటి? ఏమిటా మరి కొత్తగా ఉంది? ఏమి డాన్స్ ఇది? నా పిండాకుడు. అదే పిండా గిరగరు. పిండా గిరగరు వాట్ ఇస్ ఇట్? అదేనండి, తల్లి గర్భంలో పిండం ఎలా గిరగిరా తిరుగుతుందో దాన్ని ఆధారం చేసుకుని పాశ్చాత్యులు కనిపెట్టిన నృత్యమే ఈ పిండా గిరగరు. గుడ్ 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 గుడ్. ఇలాంటి కొత్త కొత్తవేనా మన జనానికి కావాల్సింది. ఇదిగో పంతులు, నువ్వే మన పిక్చర్ డాన్స్ డైరెక్టర్. ఇంటర్వ్యూల ముందు 2, ఇంటర్వ్యూల తర్వాత 4 పెట్టి మరే షూటింగ్ ప్రారంభించేద్దాం. ప్రారంభించండి. నేను నేర్చుకున్నదంతా మట్టి కొట్టుకుపోయిన తర్వాత ఏం జరిగితే నాకే. ప్రారంభించండి. ఏమిటమ్మాయి గారు? ఆకాశమా? చెట్టా? నాటినప్పుడు అంతే ఉంటుంది అమ్మాయి గారు. ఇప్పుడు మొక్క పెరిగి పెద్ద అయింది కదా, అందులో ఆశ్చర్యం ఉంది. ఏమిటమ్మాయి గారు చెప్పండి చెప్పండి. ఓహోహో, గాలికి చెట్లు నాట్యం చేస్తున్నాయంటారా? ఓహో, ఓయ్ ఊరికి అరుస్తుందంటారా? మరి ఏమండి? ఎవరండి లోపల? ఎవరు? ఇక్కడ అద్దెకిచ్చే వాట ఏదన్నా ఉందండి? అందుకే కదయ్యా తాటికాయని అక్షరాలతో బోర్డు రాయించి పెట్టింది. ఒక్కసారి చూడొచ్చండి? అలాగే రండి. ఎవరు? ఇల్లు కావాలండి. అందుకని ఎవరో తెలుసుకోకుండా సరాసరి లోపలికి. అదేమిటండి, అద్దెకొచ్చే వాళ్ళు ఇల్లు చూసుకోరు? నేను అనుకుంటాను ఉంటా. ఏనాయనా, రేపటి నుంచి నీ తాలూకు బంధువులు, అమ్మాయి తాలూకు చుట్టాలు అందరూ దిగిపోయి ఇల్లు సత్రం కింద చేస్తారా, లేక మీ భార్యాభర్తలు ఇద్దరే ఉంటారా? మేము భార్యాభర్తలు కాదండి. అయితే అన్నా చెల్లెళ్ళా? కాదండి. అది చూసావా, నేను అప్పుడే అనుకున్నా ఇదేదో లేచి వచ్చిన బాబతే అని. మీరు ఆపారుగా అమ్మాయి గారు, లేకపోతే వాడిని చీట్ చేసి ఉండేవాడు. తప్పుడు కొత్త కూర్చుంటే చూస్తూ ఊరుకోమంటారా? 10 మంది అయితే 100 మంది అయితే మళ్ళీ నోరెత్తకుండా బుద్ధి చెప్పేవాడి. అదండి అమ్మాయి గారు. అమ్మాయి గారు, మీరు కాలికి మొమ్మలు కట్టుకుని గల్లు గల్లు అంటూ నెమల్లా నాట్యం చేస్తుండండి. అది చూస్తూ కావాలంటే ఆ గోదావరిని తీసుకొచ్చి కొండ మీదకి, ఈ కొండను తీసుకెళ్లి ఆ గోదావరి మధ్యలోకి మార్చేస్తానండి. నేను ఇంటి పనులు
మేము బయట పనులు అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి. ఏమిటి అన్నయ్య లేడా? హైమా నేను చెప్తుంటాను చూడండి. ఈయనే. నమస్కారం. మీరు చాలా బాగా నాట్యం చేస్తారని కుసుమ చెప్తూ ఉంటుంది. మేము కూడా చూసే అవకాశం ఎప్పుడు కల్పిస్తారు? అన్నయ్య, నేను పనిచేస్తున్న కళాక్షేత్రం యజమానులు రాంబాబు గారు నీతో మాట్లాడాలని వచ్చారు. నాతోనా? మా కళాక్షేత్రంలో మీరు కూడా సభ్యులుగా చేరితే ఎంతో బాగుంటుంది. అఫ్ కోర్స్ ఊరికినే కాదనుకోండి, ప్రతి నెల ఇంత జీతం అని కూడా ఉంటుంది. కావాలంటే 2 సంవత్సరాల కాంట్రాక్ట్ కూడా రాసిస్తాను. రాంబాబు గారు మా అమ్మాయి గారి తండ్రి గారు గొప్ప కళాకారుడు. ఆయన ఎప్పుడు ఏమనేవారో తెలుసా? శాశ్వతంగా ఒకళ్ళకి అమ్ముడుపోయి వాళ్ళ ఆదేశ ప్రకారం ప్రదర్శించేది అసలైన కళ కాదు, ఎవరి ప్రమేయం లేకుండా గుండెలోంచి పొంగి పొర్లే ఆవేశానికిచ్చే రూపమేరా సజీవమైన కళ అని. చివరి వరకు అంత ఆత్మాభిమానంతో బతికారైన ఆ రక్తం పంచు పుట్టిన అమ్మాయి గారి చేత కొత్త కోసం ఈనాడు నలుగురు ముందు ఆడమని చెప్పలేను రాంబాబు గారు, క్షమించండి. హైమసంగతి సరే అన్నయ్య, కొన్ని నువ్వైనా ఒప్పుకోవచ్చుగా. నాదే ఉందమ్మా, ఏదో గాలికి నేర్చిన విద్య. సరే, మా కళాక్షేత్రం తరఫున మీకు ఈ ఆహ్వానం ఎప్పుడూ ఉంటుంది. మీకు ఇష్టమైనప్పుడు మీరు రావచ్చు, మేము ఎదురు చూస్తూ ఉంటాం. వస్తాను. మీరేమనుకోద్దు రాంబాబు గారు. హైమా, నీ చెల్లెలు సావిత్రి గురించి చెప్పావే, ఇప్పుడు సదీవని పేరు మార్చుకుందట. ఇదిగో ఫోటో. జస్ట్ 1 minute సార్. ఫిష్ మార్కెట్ కాఫీ సార్. పేరుకి తర్వాత నేను సార్ చెప్పాను నీకు. నెట్లో పోయి అమ్మాయి సవీరా అయిపోయింది ఓకే, సార్. ప్లీజ్ కమ్. ఓకే. రెడీగా రెడీనా? 1 second. అబ్బాబా అందరూ 1 second లేనండి. అయ్యో రెడీ సార్. రెడీనా? రెడీ. ఇంటర్లాక్. ఏం లేదమ్మాయి గారు, కొంచెం మైకం వచ్చినట్టుంది. నేను జ్వరం లేదమ్మాయి గారు, బాగానే ఉన్నాను. అదా ఏమిటో అదే డాక్టర్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదమ్మాయి గారు. పొలం చెప్తున్నా కదా. అరే లేదమ్మాయి గారు. మీరున్న అమ్మాయి గారు, పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గరికి వస్తే ఇంతే. ఏదో జబ్బు ఉందని చెప్పడానికి ఎంతసేపు పడుతుందో, ఏమీ లేదని చెప్పడానికి కూడా ఎంతసేపు పడుతుంది. బలవంతంగా లాక్కొచ్చారు కదా, పిలిచేదాకా కూర్చోండి. రండి, మిమ్మల్ని డాక్టర్ పిలుస్తున్నారు. మీరు ఇక్కడ కూర్చోండి. మందు ఇవ్వాల్సింది నాకు అమ్మాయి గారు, మీకు కాదు. మీరు స్థిమితంగా ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాగా. పదండి. రావయ్యరా, కూర్చో. నువ్వు నీ ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకున్నట్లు కనబడడం లేదో? ఏమిటండి? ఏమీ లేదు, నీలో కొంచెంగా టీవీ లక్షణాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. అంటే చేయండి. కంగారు పోవాల్సింది ఏమీ లేదనుకో, ప్రారంభ దశలోనే ఉంది. ఈ మందులు వాడుతూ
బలమైన ఆహారం తీసుకుంటే త్వరలోనే తగ్గుతుంది. ఇదిగో చూడు, బరువైన పనులు మాత్రం ఏవి చేయకూడదు. నీ ఆరోగ్యం ఏం బాగాలేదు, అశ్రద్ధ చేస్తే చాలా ప్రమాదం అని చెప్పారు డాక్టర్ గారు. లేకపోతే ఏమిటి అమ్మాయి గారు, నేనేమన్నా పంచపచ్చ పరమాణాలు తింటున్నానైనా, పట్టు పరుగుల మీద పడుకుంటున్నానన్నా నాకేమన్నా జబ్బు రావడానికి? అసలు ఇంత ఆరోగ్యంగా ఉన్నవాడివి ఏం సరదాగా వచ్చావు హాస్పిటల్కి అని తిట్టారు కూడా డాక్టర్ గారు. ఫోటో తీశారు కాబట్టే నాకెంత గుండె బలం ఉందో తెలిసిపోయింది వాళ్ళకి. 50 మందులు రాసేయడానికి నాకేం టీబీ అనుకున్నారా, క్యాన్సర్ అనుకున్నారా? ఇదిగో అమ్మాయి గారు, మీ పెళ్లి జరిపించేంత వరకు ఆ దేవుడు కూడా నన్ను తీసుకెళ్ళాడు. అవునండి, నిండుగా 100 ఏళ్ళు బతుకుతామని డాక్టర్ గారు ఆశీర్వదించారు కూడా. అమ్మాయి గారి గురించి మీరేం బెంగ పెట్టుకోకండి బాబు. ఆమెకే కష్టం రాకుండా కంటికి రెప్పలా కాపాడతాను. అనువైన సంబంధం చూసి వైభవంగా పెళ్లి చేస్తాను. మీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను బాబు, నా మాట నమ్మండి. తప్పు ముదిరిపోయి నేను అయ్యగారికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకుండానే చచ్చిపోతే అప్పుడు అమ్మాయి గారికి అదేం కావాలి? ఒంటరిగా, దిక్కు లేకుండా. వెళ్ళలేదు, అలా వెళ్ళడానికి వెళ్ళలేదు. ఏం లేదమ్మా గారు, మిమ్మల్ని అనాథం చేయను అమ్మాయి గారు, చేయను. వస్తాను అమ్మాయి గారు. ఇప్పుడే వస్తాను అమ్మాయి గారు. అలాగే అలాగే. మందులు దాచోడానికి నాకేం టీబీ అనుకున్నారా, క్యాన్సర్ అనుకున్నారా? ఆను ఏమిటమ్మా, ఏమిటి ఇది? పచ్చి కొంచెం అది కాదు, అచ్చి ఇది ఏమిటి హేమ ఇలా వచ్చా? చెప్పు హేమ. మందులని అన్నయ్యకి డాన్స్ చేస్తావా? పిచ్చిదానా, ఇవి కొంటానే డబ్బు కావాలంటే నేను సర్దుబాటు చేయను. పోనీది, ఈ రూపంగానైనా నీ డాన్స్ చూసే అవకాశం మా సభ్యులందరికీ కలిగింది. ఇతనికి టీబీ అమ్మా. అవును, ఆలస్యం చేయకుండా ఈ మందులన్నీ వాడటం చాలా అవసరం.
అమ్మాయి గారు అందరూ మీ నాట్యం చూసి ఎంత పొగిడారో తెలుసా? కళా సరస్వతిని నాట్య మయూరని. అబ్బో, అంతా దండలు పుచ్చుకుని మీరు ఎక్కడా వెతుకుతున్నారు. అదండి అమ్మాయి గారు, ఏమిటిది? ఇప్పుడు ఏమైంది అమ్మాయి గారు? అదే నాకేమిటి అమ్మాయి గారు, బాగానే ఉన్నాగా? అమ్మాయి గారు, రేపు అనుకోకుండా మీకు మంచి సంబంధం వచ్చిందనుకోండి, పెళ్లి బ్రహ్మాండంగా చేయాలి కదా. మరి అప్పటికప్పుడు డబ్బు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అమ్మాయి గారు ఏమిటి అమ్మయ్య, ఇద్దరు ఏదో ఘర్షణ పడుతున్నట్టున్నారు? ఏం లేదు రాంబాబు, అమ్మాయి గారు అప్పుడప్పుడు సరదాగా నా మీద కోపడుతుంటారు. ఆడపిల్లకు పెళ్లి అయ్యే వరకు కోపమే అన్నాం. ఆ పెళ్లి త్వరగా చేయించాలని తొందరపడుతున్నాను రాంబాబు, కానీ కుదరకుండా ఉంది. అదేమిటి సాంబయ్య, కుందన బొమ్మలాంటి ఆమెను చేసుకోవడానికి పెళ్లి కొడుకులే కరువయ్యారా? అసలు అలాంటి పిల్లని చేసుకోవడానికి పూర్వజన్మ సుకృతం ఉండాలి. అవును సాంబయ్య. రాంబాబు, మీరు మరోలా అనుకోకపోతే నా మనసులో మాట చెప్తాను. మా అమ్మాయి గారికి మీరే ఎందుకంత నేను నమ్ముకుంటాను. సాంబయ్య, రాంబాబు, మీ ఆస్తికి అంతస్తుకి సరితొక్కుపోయినా మా అమ్మాయి గారు మీ ఇంటికి మహానుష్లా వెలుగునిస్తుంది. మాట ఒకటి లేదన్న కొరత తప్పితే మీరు ఆలోచించవలసింది ఏమీ లేదు. నా సంగతి కాదయ్యా, అసలు నేను హైమకు నచ్చుతానో లేదో అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా. ఆ సంగతి నాకు వదిలేయండి, ఒక్కరోజు గడుగువండి. మా అమ్మాయి గారిని ఎలాగైనా నేను ఒప్పిస్తాను, సరేనా? ఈ మందులన్నీ ఎవరికి అమ్మాయి గారు? నాకా? వారి సంగతి తర్వాత చూద్దాం కానీ ముందు ఇలా జరగండి. ఇవాళ మీ డాన్స్ చూసి నా దిష్టే తగిలేటుంది. ఇక అన్ని వేల కళ్ళు పడ్డ తర్వాత బాబోయ్, అసలు రాంబాబు గారు కూడా ఎంత మెచ్చుకున్నారో తెలుసా? దాకా అమ్మాయి గారు ఇన్ని మందులు కొనుక్కొచ్చారుగా, దిష్టి కాదు కదా, ఆ పాశుపతాస్త్రం కూడా నన్ను ఏం చేయలేదు. లేదమ్మాయి గారు, మీరు ఇంత అభిమానం చూపిస్తుంటే మీ మనసు నొప్పిస్తానా? మీ చేతితో విషయం ఇచ్చిన కళ్ళు మూసుకుని తాగిస్తాను. అది సరే అమ్మాయి గారు, ముహూర్తాలకి నెల మంచిదేనా? పెళ్ళిళ్ళకి అమ్మాయి గారు, నాకు బాగా కావాల్సిన వాళ్ళకి ఒక మంచి సంబంధం చూశాను. సంబంధం అంటే అట్టాంటి సంబంధం కదా అమ్మాయి గారు, బాగా చదువుకున్నవాడు, సంస్కారం ఉన్నవాడు, ధనవంతుడు, పైగా కళలంటే ఎంతో గౌరవం ఉన్నవాడు. ఇదంతా ఎందుకు, రేపు అతను తీసుకొచ్చి మీకు చూపిస్తాను, మీరు కూడా ఎంతో సంతోషిస్తారు. చాలా పొద్దుపోయింది, ఇక పడుకోండి అమ్మాయి గారు. రేపు మీకు చాలా పనులుంటాయి కూడా. రాంబాబు, మీ ఆస్తికి అంతస్తుకి సరితొక్కుపోయినా మా అమ్మాయి గారు మీ ఇంటికి మహానుష్లా వెలుగునిస్తుంది. మాట ఒకటి లేదన్న కొరత తప్పితే మీరు ఆలోచించవలసింది ఏమీ లేదు. నా సంగతి కాదయ్యా, అసలు నేను హైమకు నచ్చుతానో లేదో అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా. ఆ సంగతి నాకు వదిలేయండి, ఒక్కరోజు గడగవండి. మా అమ్మాయి గారిని ఎలాగైనా నేను ఒప్పిస్తాను, సరేనా? రక్షించు స్వామి, రక్షించు స్వామి. ఎందుకంటే ప్రాధాన్యపడతారు? మీ సినిమా బాగుంటే బాగుందని తప్పకుండా మేమే రాస్తాం. మా సినిమాకి మొట్టమొదటిగా పెట్టుకున్న పేరేంటది? రక్షించు స్వామి, రక్షించు. మరి చూసుకున్నా రాజా అని ఎందుకంటే మార్చారు పేరు? దట్ ఈస్ ది క్వశ్చన్. రక్షించు స్వామి అనేది జనానికి నోరు తిరక్క భక్షించు స్వామి అన్నారు అనుకోండి, అందుకని నోటికి పెద్దగా శ్రమ లేకుండా చూసుకున్నా రాజా అన్నారు. కరెక్ట్ సార్, అసలు పేరు ముందు జనాన్ని ఆకర్షించాలి.
ఫోటో తీసాను ఆయన వీరంతా నీతో ఇంటర్వ్యూ చేయాలని ఇంత అక్కడి నుంచి కనిపెట్టి కూర్చున్నారు. సబీనా గారు, మీ మొదటి పిక్చర్ అయిపోవచ్చింది కదా, మరి వేట్లో బుక్ అయ్యారు? ఆ విషయం మా మమ్మీని అడగండి. చాలా మంది అడుగుతున్నారు, కానీ మా పిక్చర్ తో టాప్ హీరోయిన్ కాబోతుందండి. అందుకని చిల్లర వేయద్దు, మన పిక్చర్ లో లాగానే బరువైన పాత్రలు వేస్తూ ఉండని సలహా ఇస్తున్నాను. వాటికి ఓపెనియా? బరువైన పాత్రలు అంటున్నారు, మరి డ్రెస్ అంతా తేలిగ్గా ఉంది. దట్ ఈస్ ది ప్రశ్న. కనిపెట్టేశారు. మా పిక్చర్ లో ప్రాచ్యనం పాశ్చాత్యం రెండు రంగరించి తెర మీద గుమ్మరించబోతున్నాము. చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు సార్. ఆ సబీనా గారు, మొదటిసారి కెమెరా ముందు నటించినప్పుడు మీ అనుభవం ఎలా ఉందో చెప్పగలరా? మా మమ్మీని అడగండి. మేము అడుగుతుంది మీ అనుభవం గురించి, మీ మమ్మీ అనుభవం గురించి కాదు. నాకు కొంచెం భయం వేసిందండి, సన్నగా వణుకు కూడా పుట్టింది. డైరెక్టర్ చూసా, కెమెరాను చూసా? నో 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 నో. నేను మొట్టమొదటి రోజు తీసిన సీను విలన్ చూసి భయపడేది, తెరలో ఉడికేది, పాత్రలో లీనం అయిపోయింది, భయపడి. తారణ గురించి కాదు రాసేది, ఈ తారణ కన్నా కళామూర్తి తల్లిని గురించి రాయాలి అంటాను. రాజెక్కిన పల్లకి కాదు, అది మోసిన బోయిలెవరు తెలుసుకోవాలి అంటాను. పట్టు చీర కాదు, అది నేర్చిన నేతగాని గురించి తెలుసుకోవాలి అంటాను. అంటే ఇప్పుడు ఈ తారం నేనే సృష్టించాను, పైకి తీసుకొచ్చాను, ఈ కీర్తి అంతా నాకే దక్కాలి అనే అభిప్రాయం మాత్రం నాది కాదు. మరీ కాదు కూడదు, మీ గురించే రాస్తాను అని మీరు అంటారు. మీ ఇష్టం, నాకు అభ్యంతరం ఏమి లేదు. కొద్దిగా జరుపు, కొంచెం చాలు పైన. ఏం సినిమా ఇది? ఎలా పిల్లలతో చూడాల్సిన సినిమా? బాబు నా తప్పలేదు బాబు. బాబు బాబు వదిలిపెట్టండి బాబు, జాగ్రత్త బాబు. బాబు బాబు దండం పెట్టడం తాగదు బాబు. బాబు బాబు పోలీసులు దండారు బాబు. బాబు దండారు, అందరికీ దండారు బాబు. బాబు వచ్చిన వాళ్ళకి అందరికీ దండారు. ఉన్న ఊళ్ళో ఉసిరికాయ అమ్ముకుంటారు కానీ డాన్స్ ఎక్కడ బాబు. నేర్పుచ్చుకోండి. కాదు, దేవుడిని పిచ్చినా సరే నేర్పుచ్చుకోండి. ఇన్ని రోజులు ఈ గదికి మంచాన్ని కట్టిపడేస్తే ఉన్న దప్పు మా దేవుడు పిచ్చి పడిపోతుంది. అప్పుడు నీకేస్తానంటే అందరు పేర్లా నవ్వుతూనే ఉండండి. రాత్రి చెప్పా చెప్పకుండా కంచి పారిపోతానంటే వెళ్ళిపోతాను. ఏమిట్రా మొరాయిస్తున్నా? ఏం లేదు, మందిస్తుంటే పుచ్చుకుంటున్నాను. చిన్న పిల్లవాడు కాదమ్మా, తిరుపతి కొండ మీద కొమ్మలు పుచ్చుకుని ఊగుతూ ఉంటాయి చూడు కొన్ని శాల్తీలు, పాపలు వేలేసుకొని. ఆ బాపతి వీడు. మా అయ్యగారికి నన్ను తిట్టడం అంటే సరదా రాంబాబు గారు, మీరేమనుకోవచ్చు. నీ గురించి మీ అయ్యగారంతా చెప్పారులే. ఏ అయ్యగారు? సర్లే, డాక్టర్ గారితో మాట్లాడాను, పరిస్థితి బాగా మెరుగైంది, ఇక్కడ ఉండక్కర్లేదు, ఇంటికి వెళ్ళొస్తున్నారు. అరే కూర్చో. వచ్చే శుక్రవారం పంచమి, సాయంకాలం 5 గంటలకు అమృతగడిలు ప్రభువు తెలిసిన వాడివి, వారు ఎక్కడున్నారో తెలియదంటే నన్ను చిత్రవత చేసినా సరే నాకు తెలీదు. అయ్యవారు సాంబే దగ్గర ఉత్తరం రాలేదు అన్నారు. ఇదిగో ఉత్తరం. ఒరే ఎలాగో రానే వచ్చావుగా, కాస్త ప్రసాదం తీసుకుని వెళ్తూ కానీ రారా. పర్వాలేదు అయ్యవారు, మళ్ళీ వస్తానుగా. సాంబయ్య ఎక్కడున్నాడో నీకు తెలియదు, అయినా ఉత్తరాలు మాత్రం రాస్తూనే ఉన్నాడు. అవునా?
శుభమస్తు. అఖండ ఐశ్వర్య ప్రాప్తిరస్తు. రాజద్వారే రాజగృహే సర్వదా దిగ్విజయమస్తు. ఆచార్య ఆగండి. పాపం పిచ్చి బ్రాహ్మణులు ఆయనకేం తెలుసు? మీకు కావాల్సిన సాంబయ్య డ్రెస్సేగా. నాకు తెలుసు, నాతో రండి. భద్రం దౌర్భాగ్యుడా, పురుగులు పడిపోతారా? సాంబడు నీకు నీ వాళ్ళకి ఇంత ఉపకారం చేశాడే గానీ అపకారం చేయలేదురా. అని అనగా ఒరే భద్రం, వద్దురా, నా మాట వినరా. చిన్నవాడివేనా, నీకు చేతులు ఎత్తి దండం పెడతానరా. అయ్యవారు, మీరే అన్నారుగా నేను దౌర్భాగ్యుడిని. ఈ పాపిష్టి వాడికి దండం పెట్టి మీరు చేసుకున్న పుణ్యాన్ని కూడా పోగొట్టుకోకండి. మీ దేవుణ్ణి, ఆ రావుని వేడుకోండి, మంచి జరగొచ్చేమో. రండి గారు. ఆచార్య, నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకున్నావు కదా. ఆ సాంబడి ఎముకలు విరిచి నీకు పంపిస్తాను. దాచుకుంటావో దగ్ధం చేసి గంగలో కలుపుకుంటావో నీ ఇష్టం. స్వామి, స్వామి, ఇన్నేళ్ళ నా సేవలో నిన్నేమీ కోరలేదు. సాంబడిని రక్షించు స్వామి, నా సాంబడిని కాపాడు స్వామి. ఇదిగో కొంచెం కారాపు. ఎందుకు ఆత్మన్నావు? ఏం లేదు, వెనక టైర్లో గాలి తగ్గినట్టుగా ఉంటేను. నువ్వు ఇలా పచ్చినెత్తులు తాగే రాక్షసులను తెలియక మా హైమనిచ్చి పెళ్లి చేయాలనుకున్నారా? నీ విషయం తెలిసిన సాంబయ్య అడ్డుపడి అతని మాటల అబద్ధాలకు చేసుకున్నారా? ఆ పాపానికి మేమంతా శిక్షణ చూస్తున్నాం. ఈనాడు మా హైమకింత నీడ కల్పిస్తున్న దేవుడు రా సాంబయ్య. అతని అడ్రస్ కావాలా నీకు? అన్నీ మోసం చేయాలనుకున్నారా? అవును రోయ్, నూతన సార్ సబీనాయే. చూసుకోనా రాజా, చూసుకోమంటావా? ఏ ఒళ్ళో అన్న తిమ్మురుగా ఉందా? తీరుస్తావా? నీకు దండం పెడతాను, ఎందుకు ఇలా అల్లరి పెడతారు? ఒరే, మనం అల్లరి పడుతున్నావట. బట్టలిప్పి డాన్స్ చేసి మీరేనమ్మా అల్లరి పట్టింది. ఏమిటది? ఒక ఆడపిల్లని పట్టుకుని నలుగురిలో ఏమిటి గలట? నీకు అర్థం కావట్లా? ఇది కాసుకుంటావా? కాసుకో, కాసుకోరా. భలే భలే, నీకు ఒక నాట్యమే తెలుసు అనుకున్నాను. అమ్మో, అన్నీ తెలిసే. అన్నయ్య, ఓహో, నీకు నేర్పాడా? నువ్వు అన్నయ్యకి నాట్యం నేర్పావు, బాగుంది. హైమా, 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 ఊరుకోమ్మా, ఊరుకో. సాంబయ్య అన్నీ చెప్పాడు. డబ్బు వ్యామోహంలో పడి రక్త సంబంధాన్ని కూడా మరిచిపోయి కట్టుకున్న వారిని కన్నవారిని దూరం చేసుకున్నాను. అందుకు భగవంతుడు బాగా బుద్ధొచ్చేటట్టు చేశాడు. జరిగిందంతా మర్చిపోండి అమ్మగారు. మళ్ళీ మన ఊరు వెళ్ళిపోతాం. అక్కడ మీకు ఏ లోపం రాకుండా చూసే బాధ్యత నాది. ఇంకా అక్కడ ఏం మిగిలిందని వెళ్ళమంటూ ఏదో మొగ దిక్కుగా ఉంటాడనుకుంటే ఆ భద్రం కూడా ఉన్నదంతా అమ్ముకొని ఊరు పేరు లేకుండా అయిపోయాడు. సాంబడిని కాపాడటానికి అతి తెలివి ఉపయోగించి నాకే బురుడి కొడతాం అనుకున్నావా? ఈ తన దేశం దిగి రావాలి. సాంబడిని కూడా తీసుకొస్తాను. అంతవరకు ఆ దేవుని తెలుసుకుంటూ కూర్చో. ఇద్దరు కలిసి స్వర్గానికే పోతున్నారు. ఇన్నాళ్ళు మా అన్నయ్య ఇంకా ఊ అనలేదండి. మీరు కూడా ఒప్పుకున్న తర్వాతే ఈ పెళ్లి జరగాలని వాయిదా వేస్తున్నాడు. అమ్మా, ఊ అనవే. అక్కయ్య పెళ్లి ఇవాళే చేసేద్దాం. అవునంటానికి కాదంటానికి తల్లిగా ఏనాడు దాని బాధ్యత తీసుకున్నానమ్మా. సాంబా, మనకంటూ ఉన్న పెద్ద దిక్కు పూజారి గారి. నువ్వు వెళ్ళి నా మాటగా చెప్పి ఇక్కడికి తీసుకురా. ఆయనతో సంప్రదించి వెంటనే ముహూర్తం పెట్టిద్దాం. బావగారు, ఇంకా ఆల్సిన బయలుదేరండి. తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేయాలి.
తప్పించుకోదాం అనుకున్నారా? ఏంటి? సాంబయ్య నా కోసం వెళ్ళాడా? ఆ కావేశం వాడి కోసం ఊరంతా గాలిస్తున్నాడమ్మా. ఆచార్య గారు, సాంబయ్యను ఒంటరివాణ్ణి చేసి ఆ దుర్మార్గులు ఏం చేస్తారో ఏమిటో. ఊరుకోమ్మా. నేను నమ్ముకున్న ఆ దేవుడు సాంబడికి ఎప్పుడు అన్యాయం చేయడు. మనం వెంటనే పోలీసు రిపోర్ట్ ఇద్దాం. అంతా సవ్యంగానే జరుగుతుంది. సాంబయ్య కాదు మీరన్న పేరు? అవును. ఏ? మీరు అనుకున్నట్టు సాంబయ్య ఊరు వెళ్ళలేదండి. ఈ ఊళ్ళోనే కామేశం అనే అతను సాంబయ్యను బలవంతంగా కారులో ఎక్కించుకెళ్ళినట్టు మాకు ఇన్ఫర్మేషన్ అందింది. నేను భయపడ్డంతా జరిగిందన్నమాట. మళ్ళీ ఇంకోసారి కనుక్కోండి. మాకు కూడా కనపట్టలేదు ఏమైందో. హైమా, 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 ఉన్నావా? కామేశం బలవంతంగా సాంబయ్యని తీసుకుని ఒక్కదాని ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఇప్పుడే పోలీసు రిపోర్ట్ కూడా ఇచ్చేస్తున్నాను. నువ్వు నాతో వచ్చేసి. హలో, ఏమండి? మా సాంబయ్య సంగతి ఏమన్నా తెలిసిందా? సార్ సార్ ఇన్స్పెక్టర్ గారు లేదు. ఏమండి? కాళ్ళు పట్టుకుంటాను. అతను మాత్రం ఏమీ చేయొద్దు. నువ్వు జైలుకు వెళ్ళటానికి కారుకురాలి నేను. నన్ను చిత్రవదతి. సంతోషంగా చచ్చిపోతాను, కానీ అతన్ని మాత్రం వదిలిపెట్టు.
సాంబా సాంబా రే నిన్ను కాపాడింది ఎవరో తెలుసా హైమరా